వెళ్ళు ఒక్కొక్కరు అందరికీ నమస్తే, అందరికీ శనార్థి. నిజంగా ఈరోజు ఈ సక్సెస్ మీట్లో నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ గారు అంటే ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా తీసే విధానం, సినిమాలు చాలా వస్తుంటాయి కానీ అందులో రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే రిలీజ్ అయ్యే వరకు తేవడం అంటే చాలా కష్టం. దానికి ఫస్ట్ సురేష్ గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఈ సినిమాని తీసుకురావడము, ఈ వాళ్ళ జీవన ఎట్లా విధాన శైలి ఎలా ఉంటుంది అనేది చూపించడం చాలా అరుదు. అంటే ఇప్పటి వరకు ఒగ్గు కళాకారుల మీద సినిమాలు రాలేవు. ఇది మొదటి సినిమా, చరిత్రలో ఇది మిగిలిపోయి ఉంటుంది. అండ్ ఇంకొకటి రాంబాబు గారు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఇక్కడెక్కడో ఆయన సోల్ ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్ పర్సన్, అసలు ఉండాల్సింది ఈజ్ లైక్ ఎ జర్మ్. ఎందుకంటే నేను షూట్లో మేము షూట్ చేస్తున్నప్పుడు లైట్ పట్టుకోవాలి వస్తే చాలా మంది ఉన్నారు అక్కడ. ఆయన పక్క నుండి ఆయన పట్టుకున్నారు. అసలు కొంతసేపు వరకు నాకు తెలియదు ఆయన డైరెక్టర్ అనే విషయం. అంటే వచ్చాక కలిసాము, బట్ ఫాస్ట్గా అయిపోయింది. అది ఒక్క రోజులో సాంగ్ మొత్తం షూట్ చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారిని నేను నిన్ననే చూసాను. అంటే ఇందాక అన్నారు కదా వచ్చారేమో, అందరూ అంటున్నారు కదా ప్రొడ్యూసర్ గారు లేకుండా బ్యాక్ ఎండ్ చేశారని. నిజంగా అంటే ఒక చిన్న కళ. నేను మొదటిగా చెప్పాల్సింది, ఇవన్నీ పక్కన పెడితే నేను మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒగ్గు కళాకారులు అండ్ నా ఫేవరెట్స్ మా మల్లన్న స్వామి, ఆయన గురించి ఈ సినిమా చేశాను. అంటే నాకు స్టోరీ చెప్పారు, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఒగ్గు కళల నేపథ్యంలో ఉంటుంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఉంటుంది. అంటే ఇంకా మీకు తెలుసు అందరికీ, నేను చిన్నప్పటి నుంచి నా ఆట పాట ఒగ్గోళ్ళు లేనిది మేము లేని ఒగ్గోళ్ళు లేరు. అంటే శివశక్తులు ఒగ్గోళ్ళు కలిసి రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి అన్నట్టు మేము ఎప్పటి నుంచో ఉంటాము. దానికి వాళ్ళకి ఈ వంతుగా నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టుంటది, వాళ్ళతో ఉన్న నా అవినాభావ సంబంధాన్ని ఇందులో చూపించినట్టుంటది. నేను చెయ్యాలి, ఎందుకంటే ఒగ్గు కళాకారులు అందరూ నన్ను ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుని చేశాను. ఈ రోజు కేవలం నేను ఇక్కడికి వచ్చింది కూడా సక్సెస్. నేను ఉన్నది ఒక సాంగ్ లో మాత్రమే. బట్ నేను ఎందుకు వచ్చానంటే ఒక సినిమాని ఆదరించి ఒక ఒగ్గు కళల మీద సినిమా తీయడం అని అంటే వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ లైఫ్. ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేశారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు. కాబట్టి ఆయన బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మన తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేశారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి. నేను ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఇలాంటి సినిమాలకు మీరు సబ్సిడీస్ లాంటివి ఇచ్చి ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే చాలా చాలా బాగుంటుంది. థియేటర్స్ విషయంలో కానీ థియేటర్స్ పెంచాలి అండ్ గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ పెట్టాలి ఇలాంటి సినిమాలు. ఎందుకంటే అంతరించిపోతున్న కళలని ఈ రోజు మనం ఇట్లాంటి వాళ్ళు వెలికి తీస్తున్నారు. కాబట్టి సురేష్ గారు నిజంగా ఈ విషయంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ బన్నీ హీరో మన తెలంగాణ బిడ్డ కాబట్టి ఈ రోజు తెలంగాణలో చాలా తక్కువగా వస్తుంటారు హీరో హీరోయిన్స్. సో ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి, అందరూ రావాలి, అందరూ ఉండాలి. కానీ మన ప్రాంతీయంలో కూడా కొంత ఉండాలి, మన వాళ్ళు ఉండాలి. అండ్ హీరోయిన్, ఆల్ ది బెస్ట్ టు యూ. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కనిక కదా, కనిక, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. ఆ అమ్మాయికి తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాను. చాలా బాగా చేసింది, వీళ్ళిద్దరూ బాగా చేశారు. అండ్ నన్ను ఈ సినిమాకి తీసుకొచ్చింది మాత్రం డైరెక్టర్ గారు చెప్పారు నాకు. నేను ఫస్టే రాసుకున్నానమ్మా ఇందులో ఒక సాంగ్ మీతో చేయించాలి అని. కానీ ఆ టైంలోనే కరెక్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో రాజు మాస్టర్తో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు రాజు మాస్టర్ గారితో మాట్లాడి నన్ను ఒప్పించారు ఈ సాంగ్కి. రాజు మాస్టర్ మీకు కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పని రాక్షసుడు, సైకో అది ఇదని చాలా అంటున్నారు కదా పాపం. నిజంగా నైట్ అంతా నేను క్యారీవాన్ లోకి వెళ్తే వచ్చేసేమన్నట్టు. అంటే మేము కొంచెం రిహార్సల్స్ చేసాము, ఎక్కువ కూడా కాదు, ఒక 2 hours 3 hours చేసాం అంతే. దానికి నేను క్యారీవాన్ లోకి వెళ్తుంటేనే రమ్మనండి టెక్నికల్ గా టైం తీసుకున్నారు తప్ప కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వలేదు. కొన్ని షార్ట్స్ మీరు బాగా చూసినట్టయితే తెల్లారిపోయింది, నైట్ అంతా చేసాము. కానీ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలీదు, బట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. మీరు అలా చేయడం, మేము ఆ స్క్రీన్ మీద అలా కనబడ్డం అంటే మీరు అంత
సైకోలా బిహేవ్ చేస్తేనే మేము అలా కనబడ్డాం, లేకపోతే దానికి ఇంకో రోజు షూట్ చేయాల్సి వస్తుండే. ప్రొడ్యూసర్ గారు డబ్బులు మిగిలిచ్చారు మీరు ఒక్క రోజులో చేసి. నేను అన్నాను ఒక్క రోజులో అవుతుందా, ఇంట్లో మూమెంట్స్ ఉన్నాయి, హుక్ స్టెప్స్ ఉన్నాయి అందులో, అండ్ అంత ఆర్టిస్టులు కూడా ఉన్నారు. నైట్ అసలు ఎంత భయంకరంగా ఉంది, పెద్ద విగ్రహము, అక్కడ దాని ముందు నిల్చోవాలంటే అసలు సౌండ్స్ కానీ అక్కడ అంటే ఏం లేదు, ఒక టెంపుల్ దగ్గర, ఒక మారుమూల విలేజ్, ఆ టెంపుల్ దగ్గర చాలా బాగా చేశారు. అండ్ ఒగ్గన్నలు మీ అందరికీ కూడా శనార్థి. ముఖ్యంగా మీ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్క ఒగ్గు కళాకారులు ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క శివశక్తులు చూడాలి, తెలంగాణ ప్రజలు కూడా చూడాలి, ఇలాంటిది ఆదరించాలి. ఎందుకంటే చిందు, యక్షగానం, మన అంటే అన్ని అన్ని ఏమంటారు మన బాగోతాలు అండ్ ఒగ్గు కళలు ఇవన్నీ అంతరించుకుపోతున్న సమయం. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిజంగా ఈ సినిమాలో చాలా మంది, నిజంగా కూడా నేను చాలా మంది జీవితాలు చూశాను. ఒగ్గు కళాకారుల పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక మళ్ళీ ఈ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం ఉద్యోగాలు లేక కూడా చాలా మంది ఉన్నారు, అండ్ చాలా మంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉపాధి లేక కూడా ఇది పెట్టుకున్నారు. కానీ ఒక్కటేంటంటే వాళ్ళు కళలను ప్రోత్సహిస్తూ వాళ్ళ వంశ పారంపరంగా ఈ కళలు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఒగ్గు కళాకారులకు ఈ సినిమా అంకితం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆమని గారు అండ్ జయరామ్ గారు, మీరు కూడా చాలా చాలా బాగా చేశారు. నిజంగా తెలంగాణలో ఒక మదర్ క్యారెక్టర్ ఉంటే మళ్ళీ ఎవరో అంటే ఉంటారు, కానీ నేటివ్ గా అంటే నిజంగా ఒక మదర్ చూస్తే ఫీలింగ్, ఆ విడో అయినప్పుడు కూడా ఆవిడ ఫేస్ లో ఆ మేకప్ కానీ అది కానీ నిజంగా అలా ఉన్న వాళ్ళు, అంటే ట్రెడిషనల్ గా ఉండి ఒకటేసారి విడో అవుతే ఎలా ఉంటారో ఆవిడ ఫేస్ అంత బాగా మేకప్ ఇది చేశారు స్క్రీన్ మీద. బెస్ట్ అపీరియన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా, మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎందుకంటే మీరందరూ దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సినిమా బాగా ఆడుతుంది, సక్సెస్ అయింది. ఈ రోజు ఇలా సక్సెస్ మీట్ లో ఉన్నామంటే మీరు అందరూ ప్రమోట్ చేయడం వల్ల ఈ సినిమాని ఇంకా ఆదరించాలి ప్రజలందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.